స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్గా మారిన ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా స్టేట్మెంట్ను అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రకాంత్ షా పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్కిల్ స్కామ్లో A2 ముద్దాయి మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ మంగళవారం నేడు విచారణ జరగనుంది. తాను అప్రూవర్గా మారుతానని ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ పేరుతో బాబు న్యాయవాదులు పలుమార్లు సమయం కోరారు. కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22న విచారణ జరిగింది. చంద్రకాంత్ షా పిటిషన్ను వ్యతిరేకిస్తూ లక్ష్మీనారాయణ కౌంటర్ పిటిషన్ వేశారు. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు బాబు తరపు న్యాయవాదులు కుట్రలు పన్నుతున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. యువగళం ముగింపు రోజున మీడియా ఛానళ్లలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించారు. రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరింపులకు గురిచేశారాయన. దీనిపై సిఐడి వీడియోలతో సహా ఏసీబీ కోర్టులో గత నెలలో పిటిషన్ వేసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా లోకేష్ వాటిని తీసుకోలేదు. చివరిగా కోర్టు నుంచే లోకేష్కు నోటీసులు పంపారు. స్వయంగా హాజరు కావాలని లేదా న్యాయవాది ద్వారా రావాలని గత వారం కోర్టు ఆదేశించింది. ఈ నెల 22న జరిగిన విచారణలో లోకేష్ న్యాయవాదులు 2 వారాల సమయం కోరారు. దీనిపై ఒక వారమే కోర్టు సమయం ఇవ్వగా నేడు విచారణ జరగనుంది. 2019 ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టిన వ్యవహారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై కేసు నమోదు చేయడానికి బాపట్ల జిల్లా కోర్టు అనుమతించింది. ఏలూరు సాంబశివరావుతో పాటు మరో 5గురిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏలూరి సాంబశివరావు A1 ముద్దాయిగా ఉన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రైల్వే పోలీస్ అదనపు డీజీపీగా విశ్వజిత్, ఏపీ ఎస్పీ ఏడీజీగా అతుల్ సింగ్, ఆక్టోపస్ ఐజీగా శ్రీకాంత్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా రఘురామిరెడ్డి, మరో ఆక్టోపస్ ఐజీగా సెంధిల్ కుమార్, విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని సహా పలువురికి ట్రాన్స్ఫర్లు, పోస్టింగులు ఇచ్చింది.